మేకులు కొట్టారు. ಕೆಕ್ಕಿನ ಮೇಕುಕ್ ದಾಸ್ತು కాళ్ళలో మేకులు కొట్టారు. కాలికిన మేకుక్ దాస్తు సిలువులో ఆయన వేలాడదీశారు. చెలువుతాయి వేలాడదీస్తారు. ఆయన యేసు ప్రభు ఆయనే పరమేశ్వర్ ఏమంటా ఉన్నాడంటే, ఓ బాతకెత్త ముంతరికి నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఆయన బెస్సోర్ పాపం కిత్తాయన నా దగ్గర రా, నా దగ్గర కూడా నేను కడుగుతా, నీకు మంచిగా మార్చుతాను. మంచు కంటే తెల్లగా నేను చేస్తా. నీకు మంచిగా సర్వేషన్ కిత్తలేక మంచిగా నన్ను మార్చుతాను. బట్టలు ఉతికినప్పుడు సబ్బు ఎలా పని చేస్తా, బల సాబును బట్టి బాగా ఉక్కోమంటారు. ఎందుకంటే నీ మనసు కడగబడాలి. బాడ మీదేను ఆ మాస్ దాయవలితే సబ్బు వాటవాలి. నీ పాపం దాయవలితే ఏసు మసి రక్తం నెతురితే నడదవాలి. లేకపోతే స్వర్గం లేదు. లేకపోతే మనము స్వర్గం అనవాలి, పరలోకం అనవాలి. పరలోకం వెళ్ళం, పరలోకం అనవాలి. ఎలాంటి బట్టలు ఎన్నైనా కొనుక్కోవచ్చు. ఈ శుద్ధ గిసిరి బెసడైనా ఆస్తవచ్చు, దుప్పలు ఎన్నైనా ఇవ్వచ్చు. బెసడు దుప్పడివే నీ ఈతలు. మీకు అవసరమైతే నేను చికెన్ ఒక 20 కేజీలు పెట్టి భోజనం కూడా పెట్టగలను. మీ నాటిన ఒకవేళ 20 కేజీ చికెన్ మటన్ తసని మీకు వాటగలుగుతాం. అవన్నీ కాదు, అవన్నీ అయ్యో నీవు యేసు ప్రభు కావాలి. ನಿಮ್ಮ యేసు ప్రభు నీకు జీవకింత. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నీకు జీవకింత. నీకు రోగం ఉందా? నీకు రోగం మిందే. బలహీనత ఉందా? నీకు బలహీనంగా మిందినా? తలనొప్పి ఉందా? నీకు తలనొప్పి మింతే. తలనొప్పులు ఉన్నాయా? నీకు తలనొప్పి మింతే. కాళ్ళ నొప్పులు ఉన్నాయా? కాళ్ళ నొప్పి మిందా? లోపల నొప్పులు ఉన్నాయా? లోపల నీకు గుండె నొప్పి మింత. ఏది ఉన్నా గాని లోక నొప్పి మింత బెద్దక్కరా యేసు ప్రభు దగ్గర రా. యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు నేను స్వస్థపరుస్తాను. యేసు ప్రభు నల్లగీతోరు. మీ పాస్టర్ దగ్గరికి నందు పాస్టరేనా? నన్ను నా పేరు నందు పాస్టర్.